నటుడు నవీన్ పోలిశెట్టి తన కామెడీతో మరోసారి థియేటర్స్లో నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి రేసులో నిలిచిన మోస్ట్ అవైటెడ్ మూవీ అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్. హాయ్ ఎవ్రీబడి, నా పేరు చిన్మయ్. నేను ఈ సినిమాకి నవీన్తో పాటు ఈ సినిమా కథ రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఐ ఎమ్ ద క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ అనగానే నాకు కొంచెం భయం వేసింది. సంక్రాంతి రిలీజ్ అంటే పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మనం తట్టుకోగలమా, ఏంటి కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. జస్ట్ ఇవాళ పొద్దున్నే చూశాను ఫైనల్ కాపీ వెళ్ళే ముందు. ఒక మేబీ అట్లీస్ట్ చాలాసార్లు చూశాను, కానీ పొద్దున్న చూసాక కూడా ఫస్ట్ టైం మేము తీసినప్పుడు ఎంత నవ్వు వచ్చిందో దానికి రెట్టింపు నవ్వు వచ్చిందనమాట. సో దట్ ఈస్ వెన్ ఐ బికేమ్ సో కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ఎంత నవ్వుకున్నానంటే సినిమా. అండ్ ఆ సినిమా చూసి నేనే కాదు కొంతమందికి కూడా చూపించాము. అండ్ వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత లేచి చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ రియాక్షన్ చూశాక నాకు అర్థమైంది, ఓ మై గాడ్, వీ మేడ్ ఎ గుడ్ మూవీ. ముందుగా కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి ముఖ్య రీజన్ ఫస్ట్ నవీన్ సార్ చాలా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ అనుదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఆయనే నన్ను పరిచయం చేశారు నవీన్ సార్కి. అండ్ సితారా ప్రొడక్షన్స్ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అసలు ఈ సినిమా చాలా 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 బాగా వచ్చిందండి. ఒక పెర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరూ చూసారా? ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా? సినిమా మొత్తం సేమ్ మూడ్లో ఉంది. ప్రతి సీన్లో అచ్చు మీకు జోక్స్ పేలుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి చాలా చాలా చూసి నవ్వి ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. టు అవర్ హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. నవీన్ గారు గురించి చెప్పాలంటే ఇట్స్ బీన్ అ ప్లెజర్. యూ హ్యావ్ అన్ అమేజింగ్ కామిక్ టైమింగ్ అండ్ నేను చాలా నేర్చుకున్నా టు బీ దేర్ ఆన్ సెట్ అండ్ టు లర్న్ ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ యూ హ్యావ్. Very, very grateful to have this opportunity. To our costume department, to our Mona Garu, you've done such a fantastic job. To our editor, to Mickey J. Mayer Garu, he's done a fantastic job. To everybody, Muttam Andar cast and crew ki, thank you so much. I am very, very happy, and most importantly, me audiences, thank you so much. Me love, me support. I feel so happy and grateful. Jan 14th అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్తో రండి, సంక్రాంతి సెలబ్రేట్ చేయండి అండ్ హాయిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అనగనగా ఒక రాజు, మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి వాటిని సూపర్ హిట్ చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు టికెట్ కౌంటర్ ఓపెన్ అయింది. ఈరోజే బుకింగ్స్ ఓపెన్ చేశాము. అటు బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్లో ప్రతి చోట మెల్లమెల్లగా బుకింగ్స్ మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మా ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. ఆల్రెడీ యూఎస్ బుకింగ్స్ అన్నీ ట్రెండింగ్లో ఉన్నాయని ఇందాక మెసేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడేది జస్ట్ ఈ నమ్మకం కోసమే. ఎంత టైం అయినా కూడా తీసుకొని మీకు అందరికీ ఒక మంచి సినిమా అందించాలనే మా అందరి ప్రయత్నం. సో అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా వస్తుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ మా టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ తప్పు అవ్వచ్చు. కానీ లాస్ట్ 1 వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం. ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి ముందుకు పడిపోతున్నారు. ఇమోషనల్ పార్ట్లో అంత ఇమోషన్స్తో వాళ్ళు వచ్చి హక్ చేసుకోవడం, లాస్ట్కి లేచి చప్పట్లు కొట్టడం, ఇలాంటి రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. 1.5-2 years జర్నీ అనగనగా ఒక రాజు అనేది. ఆ జర్నీకి ఇలాంటి ఫైనల్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు మా టీంకి ఏ సంబంధం లేని వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు రేపు థియేటర్స్లో మీరందరూ కూడా పండక్కి మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కజిన్స్తో అందరితో వెళ్ళి ఆ రచ్చ చేస్తూ ఆ ఎనర్జీ
నా సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ డ్రామా కూడా నడిపిస్తున్నాం సెకండ్ హాఫ్లో. సో ఆ ఎమోషన్స్కి కూడా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ప్రైవేట్ స్క్రీనింగ్స్లో అంత లేచి చప్పట్లు కొట్టి అంత రియాక్ట్ అవుతున్నారంటే మేము మా టీం అందరం మొన్న స్క్రీనింగ్లో చాలా చాలా ఏడ్చాం యాక్చువల్గా. ఇక్కడ అందరూ నవ్వుతున్నారు కానీ మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో మీరు January 14th మార్నింగ్ మీరు జస్ట్ చేయాల్సిందల్లా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి థియేటర్స్లో కూర్చోండి. మిగతా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా, పండగ సినిమా అందించే బాధ్యత మా అందరిది.